ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నామంటే టమాటో రెసిపీ. టమాటో కర్రీ అయితే ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియో అయితే చూపించబోతున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ అయితే టమాటో రెసిపీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో. ఒక లోతుపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అయితే ఒక 1 కప్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెబ్బ వేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయ్యేదాకా వెల్లుల్లిపాయలు అయితే మనం వేయించుకోవాలి లైట్గా. అది ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కొన్ని తాలింపు దినుసులు అయితే పచ్చిమిరపకాయ వేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులోకి ఆనియన్స్, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకుతో సహా మొత్తం వేసేద్దాం ఫ్రెండ్స్. మొత్తం వేసిన తర్వాత కాసేపు కలుపుదాం ఫ్రెండ్స్. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇదైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ మొత్తం ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాం. ఉల్లిపాయ మగ్గాలి ఫ్రెండ్స్ బాగా. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిద్ది ఫ్రెండ్స్. చూసారు కదా. తర్వాత మనం టమాటో అయితే వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే మనం వేసుకుందాం. టమాటో వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మీ ఛానల్కి అయితే నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత మూతేసేసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే ఇలా అయ్యిద్ది. ఇలా అయిన తర్వాత మనం కొంచెం కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మా ఛానల్లో టేస్టీ గోంగూర మెత్తను అయితే చేయడం జరిగింది. దాని తంబ్లైన్ ఇది. మీరు చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, చాలా వరకు అయిపోయింది. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. తప్పకుండా చూడండి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.